శ్రమలు ఉన్న వారికి ఎవరు తోడు ఉంటాడట? దేవుడే తోడై ఉంటాడంట. దేవుడు తోడై ఉంటే మరి దేవుణ్ణి ఆరాధించకుండా నిద్రపోవచ్చా? దేవుణ్ణి ప్రార్థించకుండా, దేవుని సన్నిధిలో కనబడకుండా మన జీవితం ధన్యకరం అయిపోయిందని అనుకోవచ్చా? మనం ఈరోజు ప్రార్థన చేసాం, నాకు తోడై ఉన్నాడు దేవుడని మనకి ఇష్టానుసారంగా మనం బ్రతకొచ్చా? ఈ ప్రశ్న వేసుకుంటే ఎలా ప్రార్థన చేయాలో దేవుడికి మనకు అర్థమవుతుంది. మన ఆత్మీయ లోతు ఏంటో అర్థం చేసుకుని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అడగమన్నాడు కదా అని దేవుణ్ణి విస్తారంగా అడుగుతున్నాం, ప్రార్థించమన్నాడు కదా అని దేవుణ్ణి విస్తారంగా ప్రార్థన చేస్తున్నాం. బట్ మన స్థితిగతి, మన ఆత్మీయ జీవితం ఎలాగుందో పరిశీలించి దేవుణ్ణి అడిగితే మనం గొప్ప ఆశీర్వాదాలు పొందుతాం. ఇది మనందరికి ఒక గుణపాఠం. మనం చేసిన తప్పు తెలిసినప్పుడు, మనం చేస్తున్న దేవునికి వ్యతిరేకమైన కార్యాలు తెలిసినప్పుడు వి నీడ్ టు చేంజ్. టైంపాస్గా దేవుణ్ణి ప్రార్థించి బహుమానం పొంది, టైంపాస్గా దేవుని దగ్గర అడిగి మంచి ఆ దీవెనలు పొంది, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడి దగ్గర నుంచి మళ్ళా తీసేసుకుంటే చాలా ప్రమాదకరం. బట్ నువ్వు ఒక మంచి మాట చెప్పావు నాకు. విరిగి నలిగిన హృదయాన్ని ఏం చేస్తాడైనా? లక్ష్య పెడతాడు. హల్లెలూయా.